హలో గాయ్స్, వెల్కమ్ టు మహాదేవి వ్లాగ్స్. అండ్ టుడే మన రెసిపీ వచ్చేసి జొన్న రొట్టెలు అండ్ టమాటో చట్నీ అండి. సో మనం ఆ రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ ఏదో మనం ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే పిండిని రెడీ చేసుకోవాలి, జొన్న బ్యాటర్ని. సో జొన్న బ్యాటర్ రెడీ చేసుకోవడానికి ఫస్ట్ ఒక గ్లాసు మినింబాలో తీసుకున్నాను. సో ఒక గ్లాస్ మినింబాలో తీసుకున్న తర్వాత ఆ గ్లాస్తో 3 గ్లాసులు జొన్నలు తీసుకోవాలి. సో ఇక్కడ నేను 3 గ్లాసులు జొన్నలు తీసుకున్నా అండి. అలాగే జొన్నలు తీసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం మెంతులు యాడ్ చేసుకోవాలి. మెంతులు యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ శనగబ్యాళ్ళు అంటే శనగపప్పు యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 4-5 టైమ్స్ బాగా వాష్ చేయాలి. వాష్ చేసేసుకున్నానండి నేను. సో ఇప్పుడు వాష్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం క్లోజ్ చేసి 5-6 అవర్స్ బాగా సోక్ అవ్వనివ్వాలి. సోక్ అయిన తర్వాత ఇప్పుడు నేను బ్యాటర్ రెడీ చేశానండి. బ్యాటర్లో నేను ఇప్పుడు సాల్ట్ అండ్ ఆ బ్యాటర్ కొంచెం దోస వేసే రేంజ్కి రావడానికి కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకుంటూ బ్యాటర్ని రెడీ చేసుకున్నాను. సో ఇప్పుడు చూస్తే జొన్న బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అలాగైతే మనకు దోసలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు నేను పెన్నం వేడి చేసేసి ఒకసారి ఆనియన్తో అలా పెన్నం మొత్తం ఆయిల్తో లైట్గా ఐరన్ పైన బాగా అట్లా సాఫ్ట్ చేసేసి ఇప్పుడు నేను దోశ వేసేస్తున్నానండి. చూడండి, ఈ జొన్న దోశలు కూడా సేమ్ లైక్ రైస్ దోశలాగే వస్తాయి. చూడండి అక్కడ ఎంత బాగా వస్తుందో జొన్నలు దోశ. దోశ వేసేసుకున్న తర్వాత దానిపైన నార్మల్ మన ప్రాసెస్ లైట్గా ఇట్లా ఆయిల్, కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకొని మనం రెండు వైపులా ఈ దోశను అనేది బాగా కాల్చుకోవాలి. చూడండి, ఇప్పుడు దోశ ఆల్మోస్ట్ కాలిపోయింది. నేను రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా దోశను కాల్చుకుంటానండి. ఎంత చక్కగా కాలిపోయిందో. అండ్ ఈవెన్ ఈ జొన్న దోశలు కూడా వెరీ గుడ్ ఫర్ హెల్త్. మీరు ఎవరైనా జొన్న రొట్టెలు చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ ట్రై దిస్. షుగర్ పేషెంట్స్కి ఎస్పెషల్లీ చాలా మంచిది. ఆ దోశలు కూడా ఎంత క్రిస్పీగా రెడ్గా ఎలా వచ్చాయో చూడండి. ఇప్పుడు దోశలు మనం రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఆ దోశలోకి మనం టమాటో చట్నీ రెడీ చేసుకుందాం. మొదటిగా మనకు టమాటో చట్నీకి కావాల్సింది ఒక కప్పు ఆనియన్స్ తీసుకోండి, ఇలా లావుగా కట్ చేసిన ఆనియన్స్. దాని తర్వాత దాంట్లోకి ఒక బిగ్ సైజ్ టొమాటో యాడ్ చేసుకోండి. అలాగే టమాటో యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి. మీకు స్పైస్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. మీకు స్పైస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి. నాకు ఈ పాప ఉంది కాబట్టి నేను ఒకే ఒక గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాను. దాంతోపాటు 5 గార్లిక్ రెబ్బలు వేసుకున్నానండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత బేసిక్గా మనమైతే చట్నీ అంటేనే ఆయిల్లో వేయించుకుంటాం కదా. ఈ చట్నీ ఇప్పుడు మన ఆయిల్లో వేయించకుండా ఈ ఐటమ్స్లోకి 1 గ్లాస్ వాటర్ పోసి ఆ వాటర్తోనే మనం ఈ చట్నీని ఉడికిస్తాం. చూడండి, వాటర్ వేసేసాను. సో ఈ వాటర్ వేసేసిన తర్వాత ఇప్పుడు నేను అవి ఉడికేంత వరకు నేను మూత పెట్టేసి ఒక 5-6 మినిట్స్ ఉడికిచ్చేస్తాము. దాంతోపాటు కొంచెం సాల్ట్ కూడా ముందే వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసి ఆ ఐటమ్స్ అన్నీ బాగా ఉడకనిచ్చి మనం నెక్స్ట్ పల్లీలతో కలిపి గ్రైండ్ చేసుకుంటే మనకి టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉడికిపోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉడికిపోయిన తర్వాత మొదటగా నేను పల్లీలు వేసుకుంటున్నానండి, ఒక 1/2 కప్పు. ఆ పల్లీలని వేసి ఆ పల్లీలని మిక్సీ వేసిన తర్వాత ఆ పల్లీ పౌడర్ అనేది ఇలా రావాలి.
ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఉడికించి పెట్టుకున్న చట్నీ తాలూకా ఐటమ్స్ అన్నీ దీంట్లో యాడ్ చేసుకుంటాం. ఇలా యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసేసుకున్నానండి. మొత్తం యాడ్ చేసేసుకొని నేను ఒకసారి మిక్సీలో వేసేసి ఇప్పుడు పల్లీ పౌడరు అండ్ ఉడికించిన మిశ్రమాన్ని కలిపి మిక్స్ చేసేసుకున్నాను. చూస్తే టమాటో చట్నీ అనేది ఇలా తయారైంది. అండ్ ఈవెన్ టమాటో చట్నీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి చట్నీని. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గానే ఆ చట్నీని దోశలోకి తినేయచ్చు. కానీ నేను కొంచెం తాలింపు వేసుకుంటాను మోర్ ఫ్లేవర్ అండ్ కొంచెం టేస్ట్ కోసం. సో తాలింపు అండి. సో ఇప్పుడు మన తాలింపుకి కావాల్సిన ఐటమ్స్ మీకు ఎలాగో తెలుసు కదండి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అండ్ ఎండుమిర్చి. సో అవి మొత్తం బాగా ఆయిల్లో వేడైన తర్వాత ఆ తిరగమాత అనేది మనం ఈ చట్నీలో కలిపేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకుంటే మనకి టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి, ఈ టమాటో చట్నీ జొన్న దోశ అనేది చాలా హెల్దీ అండ్ చాలా ఈజీ. ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి. సో if you like this video, please like, share and comment and subscribe to my channel for more videos like this.